తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసి మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అనైతిక పొత్తుపై బీజేపీ అధిష్టానం సైతం మండిపడినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ అనుకుంటోంది. దీంతో దీనికి అడ్డుకట్ట వేయాలని భావించింది. అసలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు? పొత్తు అవసరం ఎవరికి ఉంది? స్వార్థం కోసం కమలనాథులే ముందుకొచ్చారా? రెండు పార్టీల మధ్య ఏం జరిగింది? క్యాడర్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఎవరు? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న చీకటి పొత్తుల ప్రచారానికి బీజేపీ నేతలు తెరదించే ప్రయత్నం చేశారు. అసలు గుట్టు విప్పేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక మున్సిపాలిటీలో రెండు పార్టీల పొత్తుపై ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను పెద్దగా ఖండించని బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా గొంతు సవరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పొత్తుపై బీఆర్ఎస్ నేతల్లో సైతం అయోమయం నెలకొంది. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సంక్షోభంపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతుంది. కుటుంబ పాలన కోసమా లేక కాళేశ్వరం అవినీతి కోసమా? అసలు దేనికోసం బీఆర్ఎస్ లో ఉండాలి అనే భావన తమ పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయిందని ఆయన అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతలంతా బీజేపీ వైపు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఇలా తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను ఆపుకోవడానికి, పార్టీని కాపాడుకోవడం కోసం కేసీఆర్, కేటీఆర్లు ఒక కొత్త ప్రచారానికి తెరలేపారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, మీరెవరూ పార్టీ వీడొద్దు, బీఆర్ఎస్ లోనే ఉండండి అని తండ్రి కొడుకులు బీఆర్ఎస్ నేతలను మభ్యపెడుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీజేపీతో పొత్తు పేరుతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని, అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కీలక నేతలు బీజేపీ వైపు చూస్తుండటంతో కేసీఆర్ లో ఆందోళన మొదలైందని కథనాలు వస్తున్నాయి. పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే కేడర్లో నైతిక బలాన్ని నింపాలి. అందుకే బీజేపీతో తాము టచ్ లో ఉన్నామనే సంకేతాలను కేసీఆర్ ఇస్తున్నారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే ఏ స్థాయిలోనూ పొత్తు ఉండదనే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతుంది. అంతేకాకుండా ఇటీవల మున్సిపాలిటీలో రెండు పార్టీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకోవడంతో బీజేపీ క్యాడర్లో కూడా పొత్తులపై కొంత గందరగోళం నెలకొంది. దీనికి ఇప్పటికైనా తెరదించకపోతే మున్ముందు పార్టీకి నష్టం చేకూరుతుందని పార్టీ పెద్దలు భావించారట. అందుకే పొత్తు లేదు అంటూ జనాలకు తెలియజేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. ప్రజలు ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోసెన్ చెబుతున్నారు. అంతేకాదు, ఒకవేళ కాంగ్రెస్ కంటిన్యూగా అధికారంలో ఉంటే హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి దారాదత్తం చేస్తోందని కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, భవిష్యత్తు బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో పార్టీ నేతల మధ్య ఐక్యత లేక ఇబ్బందులు పడుతుంది. దీనికి తోడు బీఆర్ఎస్ తో పొత్తు అంటే కాంగ్రెస్ కు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే బీజేపీ నేతల ఈ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల అంశానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకాలం జరిగిన సస్పెన్స్ కు కొంతవరకు తెరపడినట్లు అనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ప్రచారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామనే సంకేతాన్ని ఇచ్చింది. అటు తమ పార్టీ నేతలు జారిపోకుండా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, ఇటు తమ బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ మధ్య ఈ పోరు రానున్న ఎన్నికల్లో ఎటు దారితీస్తుందో చూడాలి మరి.